కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల పరిధిలోని శ్రీరామ్ నగర్ సమీపంలో రైతులు గ్రీన్ ఫీల్డ్ హైవే పనులను చేపట్టకుండా ముళ్ల పొదలను అడ్డుపెట్టి వాహన రాకపోకలను నిలిపివేసి నిరసన తెలిపారు. అనంతరం మైదుకూరు పోరుమామిళ్ల రహదారిపై నిరసన తెలుపుతూ పులివెందులకు ఒకలాగా నష్టపరిహారం ఇస్తూ బ్రహ్మంగారి మఠంలో గ్రీన్ ఫీల్డ్ రహదారిలో భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం తక్కువగా చెల్లిస్తున్నారని, పులివెందుల రైతులకు నష్టపరిహారం అందించిన విధంగా మాకు కూడా నష్టపరిహారం అందించాలని నిరసన తెలిపారు. అనంతరం స్థానిక ఎంఆర్ఓ దామోదర్ రెడ్డి పోలీసులు వచ్చి సర్ది చెప్పారు. రైతుల వినతి పత్రం తహసీల్దార్ దామోదర్ రెడ్డికి అందిస్తూ వెంటనే భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. మాది మల్లెపల్లె పంచాయతీ ఎద్దులాయపల్లె మాది. గౌరవనీయులైన కలెక్టర్ గారికి మేము వినచేయనిది ఏమనగా మా పొలం 3 ఎకరాలు పోయినది. కానీ మాకు ఆ డబ్బులు అయితే చాలదు. మేము పిల్లలు చదివించుకోవాలంటే ఇప్పుడు ఎల్కేజీ పిల్లలకే 1,00,000 ఫీజులు కట్టాలి. కానీ మాకు జీవనోపాధి అయితే ఏదీ లేదు. మేము ఆ పొలం మీదనే బ్రతకాలి. మాకు పైరు పెట్టుకొని ఇవ్వట్లేదు, అటు మా పేమెంట్ రావట్లేదు. కాబట్టి మేము ధర్నాలు చేస్తున్నాము. మాకు 50 లక్షలు డిమాండ్ చేస్తున్నాం. మేము దయచేసి మా 50 లక్షలు మాకు డబ్బులు ఇస్తే మీరు పొలంలోకి దిగవచ్చు, లేదంటే మేము పొలంలోకి దిగనివ్వము, ఎక్కడన్నా మేము వెళ్ళిపోతాము. మీరు మాకు అమౌంట్ కానీ ఇస్తేను అంతేనండి. మేము గౌరవనీయులైన కలెక్టర్ గారికి కలువ చేస్తున్నాం. ఈరోజు గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించి బ్రహ్మంగారి మఠం మండలంలోని రైతులు భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈరోజు దాదాపు 50 ఎకరాలు భూములు తీసుకొని రోడ్డు కాకుండా ఎక్స్టెండ్ రూపంలో భూములు తీసుకొని వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడంలో జేసీ గారు కానీ ఆర్డీఓ గారు కానీ అనేక దఫాలుగా ఈ ప్రాంతాన్ని పర్యటించడం జరిగింది. కానీ ఆ పర్యటనలో రైతులకు సానుకూలంగా మాటలు తప్ప పని రూపంలో కానీ వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వడంలో కానీ ఈరోజు విఫలమయ్యారు. దీనిపైన ఈ నష్టపరిహారం ఇచ్చే దాంట్లో ప్రాంతానికి ఓ రకంగా ఇవ్వడంతో ఇది ముమ్మాటికి రైతులను నష్టపరచడమే కానీ రైతులకు ఏ రకంగా కూడా లబ్ధి చేకూరే పని కాదు. రైతులకు వేంపల్లెలో బీటెక్ రవి అనుకూలంగా ఒక రకంగా ఈ బ్రహ్మంగారి మఠంలో ఇక్కడ రైతులకు ఎకరాకు 10 లక్షల చొప్పున ఇవ్వడంతో ఇక్కడ రైతులు భవిష్యత్తులో వారి భూములు కోల్పోయి వారి జీవనోపాధి లేక వాళ్ళు వలసలు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దీన్ని ప్రభుత్వము గమనించి తక్షణమే వాళ్ళ నష్టపరిహారాన్ని కోట్ల విలువ చేసే భూములను బట్టి వాళ్ళకి నష్టపరిహారాన్ని పెంచి దాదాపు ఎకరాకు 50 లక్షల నుంచి 60 లక్షలు ఇవ్వాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా మండల సమితిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రైతులకు అండగా నిలబడి వాళ్లకు నష్టపరిహారం ఇచ్చేంత వరకు కమ్యూనిస్ట్ పార్టీగా మేము సపోర్ట్ చేస్తాం. అన్ని విధాలుగా తోడుండి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తూ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఈ రైతులకు న్యాయం చేయాలా, నష్టపరిహారం 50 లక్షల పైన ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ప్రభాకర్ బ్రహ్మంగారి మఠం. కలెక్టర్ దయచేసి చెప్తా ఉన్నాము, మా భూములు చెంటు 3.5 లక్షల భూములు వచ్చి ఆక్రమించుకొని మాకు ఇప్పటికి ఒక్క నయాపేసలో మా ఆరోగ్యాలు చాలా దెబ్బతిని ఉన్నాయి. మేము ఈ దుమ్మేటు కూడా మేము ఊళ్ళలో ఉండలేకుండాము. దీన్ని చాలా జాగ్రత్తగా చేసి మాకు దయచేసి డబ్బులు ఇచ్చి మేము బిన్న ఎక్కడికైనా పోయి చేరుకుంటాము. వలస పోయి పనులు చేసుకోలేక బతుకుతున్నాము. చాలా కలెక్టర్ గారి ఎమ్మెల్యే గారు కానీ ఎవరైనా మాకు దయచేసి వెంటనే పరిష్కరించండి ఉగాదికి లోపల, అది ఉండే విషయము. మల్లేపల్లె గ్రామ పంచాయతీలోని గ్రీన్ఫీల్డ్ హైవే బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవేలో భూములు కోల్పోతున్న రైతుల తరఫున మేము కూడా బాధితులమే. నేను మల్లేపల్లె సర్పంచి చిలమల నారాయణను. మాకు 3 కోట్ల రూపాయలు పోయే విలువ పూర్వమామిళ్ళ మైదుకూరు రోడ్డుకు మెయిన్ రోడ్డుకు కనీసం 3 కోట్ల రూపాయలు పోయే భూమికి 10 లక్షల రూపాయలు ఇస్తామంటున్నారు. 10 లక్షలతో మేము ఏ విధంగా జీవనోపాధి పొందాలా? సో పిల్లలకైతేనేమి స్కూళ్ళల్లో కనీసం సంవత్సరానికి 2 లక్షలు కట్టి పిల్లలను చేర్పించుకునే ఏమి చదివించుకోవాలా? తర్వాత మెడికల్కి అయితేనేమి ఏ విధంగా ఈ కుటుంబాలు బాగుపడతాయి 10 లక్షలు ఇచ్చే? మాకు జీవనోపాధి అయిన ఇటువంటి పూర్వకాలం నుంచి వచ్చినటువంటి భూమిని మేము కాపాడుకుంటూ వస్తే ఈరోజు నిష్కారణంగా మా భూముల్లో విజయవాడ రోడ్డు పెట్టి 10 లక్షల రూపాయలు ఇస్తామని అధికారులు రోజు ఒత్తిడి చేస్తూ ఉన్నారు. పనులు చేసుకొనియండి, వాళ్ళకి పనులు చేసుకొనియండి అని. మేము ఏ విధంగా బాగుపడతాడో రైతుల తరఫున చెప్తున్నాం. కనుక మాకు కనీసం 50 లక్షలు ఇచ్చేంత వరకు మాకు మా భూములు
మేము ఎట్టి పరిస్థితుల్లోనే ఇవ్వము, మేము పనులు కూడా జరగనీయము. కనుక మాకు మళ్ళీ అదనంగా 52 ఎకరాలు ఇక్కడ తీసుకుంటున్నారు. రోడ్డుకు పోయే 2 ఎకరాలు 3 ఎకరాలు అయితే చుట్టుపక్కల 52 ఎకరాలు ఎక్స్టెన్స్కు రెస్ట్ ఏరియాకి అని తీసుకుంటున్నారు. మాకు 10 లక్షల రూపాయలు ఇస్తే మేము ఏ విధంగా బాగుపడాలా? రెస్ట్ ఏరియాకి కానీ అదనంగా కానీ ఒక్క సెంటు కూడా ఇవ్వము. మాకు ఎన్ని లక్షలు ఇచ్చినా రోడ్డుకు మాత్రం పోయేదానికి తీసుకొని దానికి కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోము. గతంలో కూడా జేసీ గారు కూడా ఇక్కడ వచ్చి పరిశీలించారు. 2-3 దఫాలుగా మేము అర్జీలు కూడా ఇచ్చి స్పందనలో పెట్టాము. మాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. కాబట్టి ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు, మీరు వర్క్ చేసుకొని ఇంతవరకు ఆ 10 లక్షలు కూడా పడలేదు. రైతులకు మమ్మల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కనుక మాకైతే 50 లక్షలు ఇచ్చేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో మేము వర్క్ మాత్రం చేయలేము. మా రైతులకు న్యాయం చేసేంత వరకు కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకుండే పరిస్థితి లేదు. మా ఇక్కడుండే ఈ పేద రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా జేసీ గారికి, అదేవిధంగా కలెక్టర్ గారికి, అదేవిధంగా మా ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ గారికి విన్నవించుకోవడమైనది. అదేవిధంగా పులివెందల్లో బీటెక్ రవి గారు మొన్న స్టేట్మెంట్ రీసెంట్గా వచ్చింది, 32 లక్షలు ఎకరాకి ఇస్తామంటారు. ఒక ఏరియాలో ఒక రకము, ఒక ఏరియాలో ఒక రకం ఇవ్వడము, ఇది అధికారులకు తెలియాలా? మాకైతే తెలియదు. కాబట్టి మాకు మాత్రం 50 లక్షలు ఇచ్చేంత వరకు మేమైతే ఎటువంటి పరిస్థితుల్లో పనులు జరగనీయము. మాకు న్యాయం చేయవలసిందిగా ఖచ్చితంగా విన్నవించుకోవడమే జరిగింది. ఇది కలెక్టర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఖచ్చితంగా మాకు న్యాయం చేయవలసిందిగా వాళ్ళను 2 చేతులు ఇచ్చి జోడించడమైనది. మల్లేపల్లి పంచాయతీ. నా పేరు నరసింహ యాదవ్. మా పొలం ఇక్కడ ఒక 200 మంది రైతులకు ఇక్కడ వచ్చి ఉన్నాము. ఇక్కడ వచ్చి కలెక్టర్ గారు 10 లక్షలతో ఇస్తామంటే మేము ఒప్పుకోవడం లేదు. అదేవిధంగా ఈ చుట్టుపట్టు 150 ఎకరాలు ఎక్స్చేంజ్గా తీసుకుంటున్నారు, రోడ్డుకుండా కాకుండా. దాంట్లో ఇది తప్పితే మాకు వేరే అవకాశాలే లేవు. ఒకసారి జేసీ గారు వచ్చినప్పుడు అడిగాము, మాకు దీని పొలం బదులు ఇంకొకసారి ఎక్కడైనా కానీ ప్రత్యామ్నాయంగా చూపించమని కూడా అడిగాము. కానీ ఆమె సరిగ్గా స్పందించలేదు. అదేవిధంగా అక్కడ పులివెందుల్లో ఒక రేటు, ఇక్కడ ఒక రేటు. ఆ మర్మం ఏంటో మాకు కూడా తెలియదు. అక్కడ స్టేట్మెంట్ వచ్చింది 3 రోజుల కిందట. అదేవిధంగా ఇక్కడ మాకు కూడా 50 లక్షల రూపాయలు ఇచ్చేంత వరకు మేము ఇక్కడ వర్క్ చేయలేము. ఎందుకంటే మాకుండేది ఇదే. నా ఒక్కందే 8 ఎకరాల భూమి ఉంటే 7 చిల్లర మాది భూమి పోతా ఉంది ఇక్కడ. ఆ పోయేదానివల్ల మాకు ఒక ఎకరా మాత్రమే ఉండదు. మేము 8 మంది అన్నదమ్ములము. మాకు ఆ ఉండేది ఒక ఎకరా మాయనే ఉంది, మిగతాది అంతా రోడ్డుగా తీసేసుకుంటాం ఎక్స్చేంజ్లో మొత్తము. అదేవిధంగా మాకు రోడ్డుకు ఆయనే తీసుకొని, హైవే రోడ్డు మీద తీసుకొని 50 లక్షలు నష్టపరిహారం కట్టించే మాత్రమే లోపల దిగనిచ్చాము, లేదంటే మాత్రం దిగనేము. మాకు ఇది కోల్పోతే మాకు వేరే ఉపాధి లేదు, మాకు జీవనాధారమే లేదు, మాకు ఆత్మహత్యలే శరణ్యం. కాబట్టి మేము రోడ్డుకు తీసుకొని మిగతా భూమిని మాకు వదిలిపెట్టాల్సిందిగా కోరుతున్నాము. 50 లక్షలతో కట్టించేంత వరకు మేము ఈ దగ్గర నుంచి పోము. నాకు కూడా హెల్త్ బాగాలేకపోతే నిన్న మొన్ననే నేను హాస్పిటల్గా ఆపరేషన్ చేయించుకొని వచ్చి కూడా మా పోతుందని అదే పనిగా ఇక్కడికి వచ్చినాను. నేను ఆపరేషన్ చేయించుకొని ఆ ఆపరేషన్కే ఇప్పుడు 1,00,000 ఖర్చు అయింది. కానీ అదే పనిగా వచ్చినాను నేను. అందుకు కాబట్టి మా భూమి 50 లక్షలు కట్టించి రోడ్డు మీద తీసుకొని ఇక్కడ ఎక్స్చేంజ్ కానీ, రెస్ట్ రూములు కానీ, గ్రీన్ ఫీల్డ్ కానీ ఏదేదో అంతా 150 ఎకరాలు తీసుకుంటారు. దానికి మేము ఒప్పుకోము. మాకు మా భూమి తీసుకుంటే మాకు పక్కన ఎక్కడైనా కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఏదైనా కానీ ప్రత్యామ్నాయం చూపించాలి. మాకు 50 లక్షలతో లెక్క కట్టియాలి. ఇంతకు మించి మేమేం మాట్లాడడానికి లేదు. కలెక్టర్ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి కానీ, సీఎం చంద్రబాబు కూడా తెలియాలనే మేము ఇది చెప్తున్నాము. మా ఎట్లా రోడ్డు పోతుంది కాబట్టి దానిపైన తీసుకోండి, మాకు ఎక్స్ట్రా రోడ్డు వదిలిపెట్టండి. మేము ఏదైనా వ్యాపారాలు చేసుకుంటాము. నాకు రోడ్లో పక్కనే ఒక హోటల్ కూడా ఉంది, దాంతో నేను బతుకుతా ఉంటా. ఆ హోటల్కి కూడా ఇది ఇచ్చిండ్రు, నోటీసులు ఇచ్చిండ్రు మార్చి లోపు దాన్ని ఎత్తేయాలని. కానీ ఎత్తేయాలని, అది పోతే నాకు జీవన ఉపాధే లేదు. మాది 7 ఎకరాల చిల్లర పోతా ఉంది మాది. అందుకు కాబట్టి మేము ఒప్పుకుంటే ప్రసక్తే లేదు. మాకు అందరూ ఈడ 150 మంది రైతులు వచ్చి 150 మందిలో దాదాపుగా చాలా భూమి పోతా ఉంది. వాళ్ళ పేర్లు అందరూ కూడా చెప్పాలంటే లేట్ అవుతుంది కాబట్టి చెప్పలేను. అందుకు కాబట్టి మేము ఒప్పుకుంటేది లేదు. ఇక్కడ రైతులు అంతా ఇక్కడ చూడండి, మా పొలంలో మాకు డబ్బులు ఇవ్వలేదు, పొలం బీడు పెట్టేసిండు ఎంఆర్ఓ గారు వచ్చి. మీరు దారి పోనీయకపోతే మీకు ఇది చేస్తాం అది చేస్తామని కొద్దిగా బెదిరించినట్టు కూడా మాట్లాడుతున్నారు. అందుకు కాబట్టి మేము దారి పోనీయము, మాకు భూమి వద్దు, మీ డబ్బులు వచ్చేంత వరకు మేము భూమిలోంచి పక్కకు పోము. ఇక్కడనే కూర్చొని ఇక్కడనే ధర్నా చేస్తాం. మేము నిరాహార దీక్ష చేసాక నేను రెడీగా ఉండా. ములికి ఎన్ని వచ్చింది
అంబులికి ఎర్నియా అని, దానికి 1,00,000 రూపాయలు దానికి ఖర్చు అయింది. రమాదేవి హాస్పిటల్లో చేయించుకొని వచ్చిన. నాకు అక్కడనే హోటల్ ఉంది, ఆ హోటల్లో కూడా పని చేయలేకుండా ఆ హోటల్ కూడా ఎత్తేయమంటారు. అది పోతే నాకు వేరే అవకాశమే లేదు.